బటన్ పెట్టి ఎందుకు అలా చూపిస్తున్నావు? బటన్ పెట్టు. అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకోవడం మర్చిపోయింది అన్నట్టు బటన్ పెట్టడం మర్చిపోయినా. బ్రో చూపించే బుద్ధి నీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు బ్రో. అసలు నా కళ్ళాడికి పోతలేదు కూడా పోతుంది. మన కళ్ళు ఎందుకు పోతారా? పోకూడదు కూడా రా. అదే కదా. అరే ఓపెన్ చేయైతే నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? ఈ రోజు మనం ఇంకో హోమ్ టూర్ కి వెళ్ళబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మరి గృహ ప్రవేశం చేసేద్దామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హే గాయ్స్, చింటూ వీడియో స్టార్ట్ చేసాం. చింటూ నిన్నేరా రే చింటూ? నన్ను కాదు సార్, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకో చింటూ. ఆ చింటూ అయితే కాదు. I am telling of Bundy license. Where is the? I am Kottapet Chintu model. Where is the from? వాడైతే కాదురా. ఉంటారా చాలా మంది చింటూలు ఉంటారు. గైస్ ఒకసారి చూడు. అరే అరే ఒక్కటి ఎడిటర్ గారు కూడా తెలుసు, అన్ననే పైసలు ఇస్తాడు కాబట్టి బీజియం పెట్టింది ఇట్లా. ఎవరిని ఎలివేట్ చేయాలో బాగా తెలుసు ఎడిటర్ కి. అవును కదా. ఇంతకిగా చింటూ టిఫిన్ తిన్నావు? ఇది బ్రంచ్. బ్రంచ్ లైట్ తినాలి, మాకు తెలియదు. హోమ్ టూర్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా. అంతేగా అంతేగా. చాలా మంది కింద కమెంట్స్ లో చేశారు వెనకలు. చాలా మంది కింద బటన్ పెట్టి ఎందుకు అలా చూపిస్తున్నావు? బటన్ పెట్టు. అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకోవడం మర్చిపోయింది అన్నట్టు బటన్ పెట్టడం మర్చిపోయినా. బ్రో చూపించే బుద్ధి నీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు బ్రో. అసలు నా కళ్ళాడికి పోతలేదు కూడా పోతుంది. మన కళ్ళు ఎందుకు పోతారా? పోకూడదు కూడా రా. అదే కదా. వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు నా పాయింట్ కి రా, వెళ్ళిపోతారు వాళ్ళు ఉండరు. ఇది ఇప్పుడు ఫస్ట్ టైం ఒక కరెక్ట్ పాయింట్ చెప్పిన. మా ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు, ఇంతసేపు చూడరు. జల్దీ స్టార్ట్ చేయండి. అయన్నొద్దు, పాయింట్ కి రా. సో ఇవాళ వీడియో ఏంటంటే హోమ్ టూర్. అబ్బా సాయిరామ్, ఫైనలీ మన ఛానల్ 50K కొట్టినప్పుడు కూడా ఇంత హ్యాపీ. లిటరల్ గా వీడియో స్టార్ట్ అయిన 5 minutes కి హోమ్ టూర్ స్టార్ట్ అయింది. 2 hours later. అసలు వచ్చేసి డోంట్ షో గలీజ్ ఉంది. ఎందుకుంది గలీజ్? డ్రైయర్, వాషింగ్ మెషిన్. అది కాదు, దాంట్లో గలీజ్ ఏముందిరా? నాకు అర్థమైంది. నీట్గా ఉన్నది కదా, అంత నీట్ గా ఉంది కదా. అది గలీజ్ ఏంద్రా? మీరు దాన్ని గలీజ్ అంటుంటే గలీజే ఫీల్ అవుతుంది. మీరు దీన్నే గలీజ్ అన్నారంటే ఇక మన రూమ్ డ్రైనేజ్ ఇక. ఫోన్ వస్తుందా? హలో, ఎప్పుడు రా హోమ్ టూర్ స్టార్ట్ అయ్యేది? అరే నీకు అర్థం అయితలేదు. టెక్నాలజీ చూపిస్తారా? ఎస్. ఎందుకు? మేము ఇవాళ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము బికాజ్ వండడం కుదరలేదు. సో దట్స్ వై ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. హోమ్ టూర్ కంటే మిగతా సోదంతా ఎక్కువ ఉంది కదా. ఇది 100% కరెక్ట్. అప్పుడు అదే చెప్తున్నా. 7 minutes అయితే ఇంతవరకు వాషింగ్ మిషన్ డ్రైయర్ తప్ప ఏం కనిపించలే. ఏమైందిరా? 3 hours later. We are back after eating. బ్రో మన సోల్ఫుల్ బ్లాగ్స్ కే కాంపిటీషన్ వచ్చేటట్టున్నాడు రా. నేను డిన్నర్ చేయకుండా వచ్చి కూర్చున్నా. నాకు స్టార్ట్ చేయండి అక్క ప్లీజ్. ఓకే. సో గైస్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్స్ అన్నమాట. సో గైస్ ఇలా వెళ్తే మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. వామ్మో మొత్తం వైట్ కానీ వామ్మో ఇంత వైట్ ఉంటే చాలా కష్టం. అదే కదా, మీరు కాబట్టి ఉన్నది, కానీ మేమైతే 2 రోజులు బ్లాక్ చేస్తాం దాన్ని. వీళ్ళకి ప్రొజెక్టర్ పెడితే స్క్రీన్ కూడా అవసరం లేదురా, గోడ మీదనే వేయచ్చు. అదే వాలే, ఏసీ కూడా ఉన్నదిరా గెస్ట్ రూమ్. వైట్ రూమ్, వైట్ వాల్స్, వైట్ కబోర్డ్, వైట్ ఏసీ. గెస్ట్ గా వచ్చినప్పుడు ఆయనకి అదే టెన్షన్ ఉంటది, ఏడే మార్క్ అవుతుంది. వానికి కూడా వైట్ బట్టలు ఇస్తారేమో, యూనిఫామ్. కూడా వైట్ వస్తాడు కదరా మోస్ట్లీ. ఓ యు రేసిస్ట్ ఫెలో. 2 పర్ఫ్యూమ్లు ఉన్నాయి నాకు.
ఒకటి అయిపోవచ్చింది గాయస్, నాకు తెలిసి ఇంకో 10 స్ప్రేస్ తో అయిపోతుంది ఇది. Okay. రెండు సేమ్ కంపెనీ, డేవిడ్ బెకమ్. $8 ఇది అయిపోయాక ఇది వాడతా. ఓకే, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక 2 నిమిషాలు ఆగండి, కొంచెం ముందు కొంచెం చాలా ఉంది. ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలియదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మెన్ ఎంత సింపుల్ గా ఉంటారో చూపిస్తాడు బ్రో. సో ఇది కంప్యూటర్ టేబుల్, ఫ్యూచర్ లో కంప్యూటర్ కొనుక్కుంటే అక్కడే కూర్చుంటాం. సో నందుకి ఫ్యూచర్ లో కొనుక్కుంటే అది కంప్యూటర్ కొన్నాక కంప్యూటర్ టేబుల్ కొంటారు కానీ కంప్యూటర్ టేబుల్ కంప్యూటర్ కొంటారు వీళ్ళు, అంతే. అది వేరే ఉంది కదా ఆస్ట్రేలియాలో అంతే. అదే మ్యాజిక్. అయితే నేను కూడా ఫస్ట్ నా కార్ కు కవర్ కొనుక్కోవాలి, తర్వాత కార్ కొంటా. ఎందుకు 2 లీటర్ల పెట్రోల్ క్యాన్లు కూడా కొని పెట్టుకో. We are going to master bedroom. So guys, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అన్నమాట. సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాకు మాస్టర్ బెడ్రూమ్ కి చాలా వెంటిలేషన్ ఉంటుంది నైట్. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన మాస్టర్ బెడ్రూమ్ కానీ మొత్తం ఓపెన్ ఉంది ఏంది విండోస్. ఇది అసలు రియల్ లా లేదు, సీజీ లెక్క ఉంది ఇది మొత్తం. అదే కదా, వాల్ పేపర్స్ ఉంటాయి చూడు, అట్లనే ఉంది ఇది. రూమ్ ఇట్లుంటే అసలు ఫోన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నేను బయట తీసుకుంటే వర్షం పడ్డది అంటే మంచి చాయ్ పెట్టుకొని కూర్చోవచ్చు మంచిగా. పెద్ద ఇట్లా హైఫై ఇట్లా లేదు కానీ సింపుల్ గా కూడా మస్తు ఉంది. కానీ అంత నీట్ గా ఉంటే ఎందుకు నచ్చట్లే. అది వీడియో కోసం అంత నీట్ గా వేసి ఉంటారు చెప్పారు. ఏమో మరి, ఫస్ట్ ఎంట్రన్స్ వాళ్ళది కొంచెం దాన్నే గలీజ్ అన్నారంటే ఎంత నీట్ గా ఉండడం తప్పలేదు. సో బేసిక్ గా ఇల్లంతా నేనే క్లీన్ చేశాను షూట్ చేసే ముందు, బికాస్ చింటూ ఆబ్వియస్లీ హెల్ప్ చేయాలి కాబట్టి. చూసినా క్లీన్ చేసేది వాళ్ళ రూమ్ ని. ఇదంతా ఎందుకు మాకు తీసేది ఫార్వర్డ్ చేయి. ఎడిటర్ గానికి ఏది కట్ చేయాలి ఏది ఉంచాలో తెలియదు. ఇదొక మార్కెట్ గైస్, పర్ఫ్యూమ్స్ గురించి, ఎస్పెషల్లీ పర్ఫ్యూమ్స్ గురించి చెప్పాలి. 1 2 3 4 5 6 7 9 తిరుగుతుంది ఏంద్రా ఇవన్నీ. అది అదేంది మధ్యలో షూ లాగుంది కదా, ఇల్లు ఎక్కుంది. అరే నేను అట్లీస్ట్ 7 తీస్తే డేకి ఒకటేమో అనుకున్నారా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అందుకే బ్రో అంత ఫ్రస్ట్రేటింగ్ గా చెప్పిండు, నాది ఒకటి అయిపోతుంది ఇంకొకటి తెచ్చుకుని అంతే నేను అని. స్పేర్ ఒక్కటి ఉంది ఓకే అంతే. వీళ్ళు అన్నిట్లో కొంచెం తెలిసింది కనిపించింది అంటే కింద పారాషూట్ ఆయిల్ ఒకటే. ఓ అంత దూరం కనిపించింది నీకు. అది ఏడున్నా ఇట్లా కాంట్రాస్ట్ ఉంది దానికి చూడు. ఈ టోటల్ గా బయలుపడిపోయాడు పాపం. ఒక మూడు బట్టి ఒక్కొక్కటి వేసుకుంటా, ఒక రోజు ఒక మూడ్ లో ఉంటా, ఒక రోజు ఇంకో మూడ్ లో ఉంటాను, అలా వేసుకుంటాను నేను. మూడేంద్రా ఆ వాసన రాకుండా కొట్టుకుంటారు రా పర్ఫ్యూమ్. నువ్వు అలా కొట్టుకుంటా అదే అంటే లైక్ చెమట వాసన దానికే కొట్టుకుంటారు కదా. అంటే మనం ఏ మూడ్ లో ఉన్నామో తెలియడానిక పర్ఫ్యూమ్ ని స్మెల్ చేసి ఏ మూడో డిసైడ్ చేసి అంత తెలివితేటలు నాకైతే లేవరా. అసలు సగం మందికి స్నానం చేసే మూడే ఉండదు. వచ్చినప్పుడు పర్ఫ్యూమ్ కొట్టుకునే అరే సగం మంది కొట్టుకునే దానికి స్నానం ఫ్రెష్ కొట్టునికే సెంటు కొట్టుకుంటే స్నానం చేయకపోయినా పర్లేదు అన్నట్టు అంతే. నాకు అర్థం కాలేదు సార్. ఆస్ట్రేలియాలో అయితే ఇంతే, మన దగ్గర ఇట్లా లేదు కదా. సో ఇది వచ్చేసి గుడ్ గర్ల్ పర్ఫ్యూమ్. బుర్గా బుర్గా కాదు గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ ఏదో బుర్గా అంటే అంటే పర్ఫ్యూమ్ కొట్టుకుంటే గుడ్ గర్ల్ గా మారుతాం అని. ఓహో అందుకే చెప్పలాగా కొట్టుకోకపోతే బాడగల ఇక్కడ ఇన్ని ఫేస్. హలో అదంతా స్కిన్ కేర్ రా, కెమికల్ ల్యాబ్ ఉంది. అదే మనకు వస్తుంది చూడు, బ్లడ్ టెస్ట్ చేయడానికి ఒక చిన్నది ఒక బాక్స్ వస్తుంది ఇట్లా శాంపుల్స్ పెట్టడానికి, అట్లుంది అది. అండ్ ఇది వచ్చేసి కొంచెం చిన్న మేకప్ అంటే లిప్స్టిక్స్ అప్పటికప్పుడు ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ అయ్యే నాకు డౌట్, ఇప్పుడు మనం ఫాస్ట్ గ్రాప్ చేసుకుని అంటే ఏదో అడవాడుంది తీసుకున్నాం అంతే, ఆ డబ్బాలో పెట్టి పెడితే ఫాస్ట్ గ్రాప్ ఎట్లయితుంది? మనకి ఫాస్ట్ గ్రాప్ చేసుకోవడం అంటే హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొని వచ్చేయడమే అంతే. వీళ్ళు ఫాస్ట్ గ్రాప్ చేసుకొని చేస్తేనే ఇంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి, ఇంకా నార్మల్ గా అయితే ఇంకెంత టైం పడుతుంది. ఇవన్నీ హూప్స్ ఇయర్ రింగ్స్ అండ్ ఇవన్నీ చైన్స్ ఇచ్చాడు ఉంటాయి, అన్ని చైన్స్ అండ్ బ్రేస్లెట్స్.
నిజంగా బ్రో అన్నది కరెక్టే. షాప్ లానే ఉంది ఇదైతే. షాప్ లో ఆర్గనైజ్ చేస్తారు కూడా అన్ని చైన్స్ అన్ని రింగ్స్ అన్న ఒక దగ్గర అరే bracelets. నాకు అవి డబ్బాలు కూడా ముందే కనిపించవు కదరా ఇంట్లో షాప్లలో. సో యా ఇక్కడ నేను రెడీ అయ్యా. నాకు ఒకే ఒక ఉంగరము, ఒకే ఒక వాచ్. రోజు కూడా ఇట్లా ఆర్గనైజ్ చేసి ఉంటారు ఫాస్ట్ గ్రాప్ చేయడానికి. షర్ట్ గురించి షర్ట్ తో పాటు ఇవన్నీ వచ్చేస్తాయి. హైలైట్ ఏం తెలుసా, ఆడ భయక ఉంగరం ఎప్పుడు చేతికే ఉంటది, వాచ్ ఎప్పుడు చేతికే అంతే. ఉంటది. అది మ్యాక్స్ తీయం మనం. స్టాండ్ అవసరం లేదు, చెయ్యి స్టాండ్. బాత్రూమ్ చింటూ ఏదో. చూస్తాడు. ఏముండవు. ఏముండవాడా ఏంటి ఇవన్నీ ఏంటి మరి? నన్ను ఏమోడా? దొరికేశాడు. ప్రోడక్ట్స్ అని చెప్పి ఇదంతా ఏంటి? గైస్ అవన్నీ చూసినాక ఇది అసలు నథింగ్ అనే అనిపిస్తుంది నాకు. మా అయితే ఏముంటుంది, ఒక షాంపూ అయిపోతుంటే ఇంకో షాంపూ బాటిల్ ఉంటుంది. అది ఇగో నీది షాంపూ బాటిల్ ఏమో, నేను షాంపూ ప్యాకెట్ కొంటాను. నేను బాటిల్ కూడా కొన్నాను నేను. నందు వారానికి ఒక బాడీ వాష్ ఉంటుంది, వారానికి ఒక షాంపూ ఉంటుంది గైస్. ఏంటి ఒక 5 days వాడి పక్కన పడేస్తుంది కదా, మళ్ళీ కొత్తవి కొనుక్కున్నప్పుడు ఆ పాతయన్ని అయిపోవాలి కదా, పడేయలేము కదా, అవన్నీ నేను వాడుతూ ఉంటాను. బ్రో ఇంట్లో చిన్న కొడుకు అదే ఉంది బ్రో నీ పరిస్థితి. ఓ చిన్న కొడుకు ఐ కెన్ ఫీల్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయింది. అబ్బా అత్తలేదు. మరి మీ అన్న బైక్ బానే వాడుతున్నావు కదరా ఇప్పుడు. అదే అక్కడ 10 రోజులు వాడి పడేస్తే మనం తర్వాత వాడుకుంటాం. అది ఏదైనా. ఓకే వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఇట్ సైడ్ వెళ్తే మొత్తం అన్ని బెడ్రూమ్స్ అండ్ వాష్రూమ్స్ వస్తాయి, అండ్ ఇట్ సైడ్ వెళ్తే కిచెన్ ఏరియా అన్నమాట. ఇది మా కిచెన్. అండ్ ఆకలిస్తుందా? ఇప్పుడే కదా అన్నయ్య తిన్నది. నిజంగా రా, సోల్ఫుల్ నుండి ఇన్స్పైర్ అయ్యిండు, లేకపోతే సోల్ఫుల్ ఈయనతో ఇన్స్పైర్ అయ్యింటాడు. ఇప్పుడే కదా సబ్వే తిన్నావు, మళ్ళీ ఆకలి అంటావేంట్రా? స్టోరేజ్ అన్నమాట. శాండ్విచ్ తిన్నాడు అక్క. మామూలు వీళ్ళతో మిగతా వాళ్ళతో పూరికి లేని ఒక జన్మ ఆయన ఆహారం విధంగా. ఆహారం 40 బజ్జీలు తింటాడు ఒకేసారి. ఒక సేపు చేసేసి ఓకే అంటాడు ఆయన. అండ్ నెక్స్ట్ ఫ్రిడ్జ్ అన్నమాట. ఐస్ క్రీమ్స్ అవేమి ఉండవు బికాస్ వి ఆర్ ఆన్ డైట్ అండ్ వి ఆర్ వర్కింగ్ అవుట్. అండ్ కింద అన్ని వెజిటబుల్స్ బాలేదు. అందుకే మీరు బాగాలేదు అంటేనే అది మేము అరేంజ్ చేసినట్టు ఉంటది. అది మాకు బానే ఉంటది కాదు, నాకు తెలిసి ఫ్రిడ్జ్ టూర్ వస్తుందేమో నెక్స్ట్. అందుకే అది నెక్స్ట్ వీడియో. అది అక్కడ కుళ్ళిపోయిన బనానా ఉండొద్దు. కుళ్ళిపోయిన బనానాకే మీరు అలా ఫీల్ అయితే, మా దగ్గర కుళ్ళిపోయిన ఆమ్లెట్లు, ఐసీయూలో కొత్తిమీర, టమాటాలు, అసలు వాట్ నాట్ చికెన్, వెజ్ టు నాన్ వెజ్ అన్నీ ఉంటుండే. నేను ఫస్ట్ టైం చూసిన రా అసలు మన రూమ్ లో సగం తిన్న ఆమ్లెట్ ఎవడరా ఫ్రిడ్జ్ లో పెట్టేది. నేను చూసి అసలు నవ్వుకున్నా ఆ రోజైతే. అసలు ఆమ్లెట్ ఫ్రిడ్జ్ లో పెట్టాడు అన్నదే అసలు అదే కదా థాట్ ఎట్లా వచ్చింది అది ఎవరికో. సగం తిని పెట్టిరంటే వా ఏం తేజస్సు బిడ్డ. ఇది కూడా స్టోరేజ్ అన్నమాట. చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంది మా కిచెన్ లో. పైన కూడా ఉన్నాయి గైస్. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కానీ పప్పులు కానీ అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రవ్వ దోశ. బయట వాళ్ళకి వేరే డిజైన్ దొరకదా రా, వేరే కలర్లు? నాది వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్. సో యా అది రైస్ కుక్కర్ అక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇట్స్ వచ్చేసి అదేంది చాపింగ్ బోర్డ్ ఏమో అనుకున్నా నేను. ఎలక్ట్రిక్ స్టవ్ అది వీటు ఉంది మళ్ళీ. నార్మల్ గా వైట్ కలర్ ఉంటుంది, అది బ్లాక్ ఉంది కదా. అన్ని వాళ్ళు కాంట్రాస్ట్ కి చూసుకున్నాను. చాపింగ్ బోర్డ్ బ్లాక్ పెట్టుకున్నామో. రైస్ కుక్కర్ వైట్ ఉంది ఏమరా. ఎగ్ బాయిలర్ వైటే ఉంది, రైస్ కుక్కర్ వైటే ఉంది. అందులో అన్నం వైటే ఉంటది, ఇందులో గుడ్లు కూడా వైటే ఉంటాయి. సూపర్ 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 సూపర్. మొత్తం అన్ని నా స్పైసెస్ అండ్ ఆయిల్, నెయ్యి అవన్నీ. సో ఇది వచ్చేసి అది కిచెన్ లాగానే లేదురా. అది డౌట్ ఇప్పటివరకు వాడేదా లేదు. అరే నీకు అర్థమైతే వాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలి వాడరని. అదే అందుకే కొంచెం ఖాళీ ఖాళీ ఉంది కిచెన్. కిచెన్ వాడరని అర్థమైంది. డైనింగ్ టేబుల్ మోస్ట్లీ యూజ్ చేయం మేము. మోస్ట్లీ సోఫా మీద కూర్చొని తింటాం. బయట చూడరా ప్రైవసీ అనేది ఉండదు రైట్. ఇలాంటి అద్దాలు చూసినప్పుడల్లా నాకు ఒకటే డౌట్, బయట నుండి వాడిన రాయితోటి కొడితే ఏంది పరిస్థితి? రాయితోటి కొట్టుడు కాదు, చూసి దిష్టి కొడితే ఇంకా పెద్ద తలకేను. అది ఇంట్లో కూడా ప్రైవసీ లేకుండా ఉంటుంది. మేబీ ఇది అనుకుంటా,
బయట నుండి కనిపించవు కానీ లోపల నుండి కనిపిస్తాయి. ఓ అట్లా కూడా ఉండొచ్చు. అండ్ ఈ డైనింగ్ టేబుల్ ఎక్కువ వాడడం గైస్. మెరుస్తున్నప్పుడే అర్థమైంది. ఇంత ముందు ఇలా ఖాళీగా ఉండేది. వీళ్ళంట్లో అన్ని మెరుస్తున్నప్పుడే డౌట్ వస్తున్నాయి అన్ని. స్టాండ్ అన్నమాట. ఐరన్ స్టేషన్ ఇది. ఏం స్టేషన్ అది? ఐరన్ స్టేషన్ ఇదిరా. మరి ఆస్ట్రేలియాలో అదే అంటారు అబ్బాయి. ఇప్పుడు మీరు ఐరన్ మ్యాన్ స్టేషన్ మాస్టర్ అయినా. మా ఇంట్లో కూడా ఉంది ఐరన్ స్టేషన్, కానీ అది స్టేషన్ అని నాకే తెలియదు. దిస్ ఈజ్ ఆ బాల్కనీ, సచ్ అ హ్యూజ్ బాల్కనీ ఫ్రమ్ ద లాస్ట్. మా పాతిల కంటే మంచి అరే లేక్ వ్యూ రా. లేక్ వ్యూ మన రూమ్ లాగానే ఉంది లేక్ వ్యూ రూమ్. మనది లేక్ వ్యూ కానీ లేక్ ఇట్లా ఉండదు. ఇది లేక్ వ్యూ, మనది లేక్ వ్యూ. లేక్ ఉంటుంది. లేక్ వ్యూ ఉంటది కానీ మొత్తం అన్ని చెట్లకి ఇట్లా చిన్నగా కనిపిస్తుంది లేక్. సృజనాడు అన్నట్టు లేక్ వ్యూ ఉంటది. దోమలు కూడా చిన్న వస్తాయి దాని నుంచి దూర తెరవంగానే. చిన్న పెద్ద దోమలు వస్తుంటాయి. బ్రౌనిష్ ఉంటది. దాని మీద కొందరు స్నానం చేస్తుంటారు, కొందరు చేపలు పడుతుంటారు, కొందరు అయితే అన్ఎక్స్పెక్టెడ్ పాము కూడా కనిపించింది మా కాడ. ఇంకొకటి హైలైట్, మన బెంగళూరులో బ్లూ కలర్ బండ్లు ఉంటాయి చూడు, యోలో బండ్లు. అరే అమ్మా అది హైలైట్. మేము సండే రోజు ఈవినింగ్ వాక్ కోసం వెళ్తే రిటర్న్ లో వస్తుంటే ఇద్దరు పొరగాళ్ళు ఆ యోలో బండిని తీసుకొని చెరువులు వేసేసారు. కంటెక్స్ట్ నేను చెప్తా. ఆడు బర్త్డే అని వచ్చిర్రు, కేక్ కోసిరు, అన్నీ అయింది. లాస్ట్ కి బర్త్డే బంప్స్ గిఫ్ట్ లాగా దాన్ని లోపల నిమజ్జనం చేసేసిరు దాన్ని. నాకు అసలు అర్థం కూడా కాలేదు అప్పుడు ఏమైందా అని చెప్పి. అరే నీ అబ్బా. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి?